ఈరోజు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం జరిగింది. అయితే ఆ సమావేశం అయిపోయిన తర్వాత రాజకీయ అంశాలపైన ముఖ్యమంత్రి గారు మంత్రులతో చర్చించారట. ఒక పత్రిక డిజిటల్ ప్లాట్‌ఫామ్ మీద రాసుకుంటూ వచ్చిన దాని ప్రకారం సింగపూర్‌లో మంత్రుల శిక్షణపై వైసీపీ నేతలు రాద్ధాంతం చేయడంపై ఏపీ క్యాబినెట్‌లో చర్చించారు. ప్రతిపక్షం చేస్తున్న విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. మనం పాలనలో శిక్షణ కోసం, సంపద పెంపు కోసం వెళ్ళాం. సింగపూర్ వాళ్ళు ఎవరికీ ఇవ్వని అవకాశం మనకిచ్చారు. మరి ఇక్కడి నుంచి ఎంత సంపద పెరుగుతుందో మనం చూడాలి. సింగపూర్ వాళ్ళు ఎవరికీ ఇవ్వని అవకాశం ఆంధ్రప్రదేశ్‌కి ఎందుకు ఇచ్చారో అది కూడా తెలియదు మనకు. ఎవరికి ఇవ్వని అవకాశం మనకిచ్చారు. దీనిపై కూడా వైసీపీ వాళ్ళు రాద్ధాంతం చేయడాన్ని మనం ఖండించాలట. సరే, ఇంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్, రాజధాని అమరావతిపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కోవాలి అట. ఇతర దేశాల్లో నేను మళ్ళీ గిచ్చుకొని చదివిన నిజమేనా అని. ఇతర దేశాల్లో చదరపు అడుగు ఎందుకు నిర్మిస్తున్నారు అనేది మనం తెలుసుకొని అసలు నిజాలు చెప్పాలి. విదేశాల్లో ఇదే టెక్నాలజీతో చేసే నిర్మాణాల కంటే మనం తక్కువ ఖర్చుతో చేస్తూ ఉన్నాం. అంటే అమరావతిలో విచ్చలవిడిగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు అని వైసీపీ వాళ్ళ ఆధారాలు బయటపెట్టి విమర్శలు చేస్తూ ఉన్నారు కదా. దానికి చంద్రబాబు నాయుడు గారి కౌంటర్ ఏంటి? ఇతర దేశాల్లో కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత ఉందో చూడండి, వాళ్ళతో పోల్చుకుంటే అమరావతిలో తక్కువకే కడుతూ ఉన్నారట. ఆశ్చర్యపోవడం మన వంతు అవుతుంది. అమరావతిలో కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇతర దేశాల్లో కంపేర్ చేసుకోవాలా? ఇతర దేశాల్లో భూములు, మన అమరావతిలో భూములు, ఇతర దేశాల్లో లేబర్ కాస్టు, మన దగ్గర లేబర్ కాస్టు, ఇతర దేశాల మెటీరియల్ కాస్టు, మన దేశాల్లో మెటీరియల్ కాస్టు, ఇతర దేశాల క్వాలిటీ, మన దగ్గర అసలు ఇతర దేశాల్లో కన్స్ట్రక్షన్ కాస్ట్ని అమరావతితో కంపేర్ చేయడం ఏంది? సో ఇప్పటికి ప్రపంచంలో టాప్ 2నో టాప్ 3లో పెట్టేశారు అమరావతిని. ఇక్కడ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇంత ఎందుకు పెరుగుతుంది, అంత దారుణంగా ఎందుకు ఖర్చు పెడుతూ ఉన్నారు అని అడిగితే, వేరే దేశాల కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత ఉందో కనుక్కొని రండి, వాళ్ళతో పోల్చుకుంటే అమరావతిలో తక్కువకే ఇస్తున్నామని చెప్పాలట. ముఖ్యమంత్రి గారి కామెంట్ అంట ఇది. అసలు ఇది చదివిన తర్వాత నిజంగా మనకు ఒక సెకండ్ ఏమయ్యేది అర్థం కాదు. ఇలా ఎలా మాట్లాడగలుగుతారు? ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కన్స్ట్రక్షన్ కాస్ట్ వేరే దేశాలతో కంపేర్ చేసుకోవాలా? బాబోయ్.